అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఊసరవెల్లి కంటే వేగంగా రంగు మార్చే రకంలా కనిపిస్తున్నాడు. ఇక ఆయన చెప్పేవి దాదాపు అన్ని అబద్ధాలే. తాను చెప్పిన దాన్ని గంట తర్వాత అడిగితే తాను అలా చెప్పలేదని బుకాయించే తత్వం కలిగిన వ్యక్తి. ఇక ట్రంప్ మూడ్ ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. ప్రస్తుతం సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ లేదా MBS అమెరికా పర్యటనకు వచ్చారు. దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఆయన వైట్ హౌస్లో కాలు మోపడం ఇదే మొదటిసారి. సౌదీ క్రౌన్ ప్రిన్స్ అంటే సాదాసీదా వ్యక్తి కాదు కదా. ఆయనకు వైట్ హౌస్లో బ్రహ్మాండమైన ఘనస్వాగతం పలికారు ట్రంప్. అయితే ఓవల్ ఆఫీస్లో జరిగిన మీడియా సమావేశంలో MBSను జర్నలిస్టులు జమాల్ ఖషోగ్గీ మర్డర్ గురించి ప్రశ్నిస్తే ఆయనపై ఈగను కూడా వాలనివ్వలేదు ట్రంప్. ఇక ఖషోగ్గీ మర్డర్ గురించి ట్రంప్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రూటే సెపరేట్. ఆయన మూడ్ ఎప్పుడు మారుతుందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. ఇక అసలు విషయానికి వస్తే సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ లేదా MBS 7 సంవత్సరాల తర్వాత ఆయన అమెరికా పర్యటనకు వచ్చారు. వైట్ హౌస్ లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన అమెరికా రావడం ప్రధాన ఉద్దేశం ట్రంప్ తో భారీ ఎత్తున ఆయుధాల డీల్ కుదుర్చుకున్నారు. బిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్డర్లు ఇచ్చారు. ఇలా అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేశారు. మిడిల్ ఈస్ట్ లో తన పట్టు సాధించడానికి హౌతీలపై యుద్ధానికి ఆయన యుద్ధ విమానాలు కొనుగోలు చేశారు. ఇటీవలే ట్రంప్ కూడా రియాద్ వెళ్లి MBS ను కలిసి వచ్చారు. సౌదీ అరేబియా కూడా అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించింది. ఇక అసలు విషయానికి వస్తే సౌదీ రాయల్ ఫ్యామిలీకి చెందిన లోగుట్టును జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ రట్టు చేశాడు. సౌదీ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఒకప్పుడు రాయల్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండేవాడు జమాల్ ఖషోగ్గీ. అయితే అక్టోబర్ 2018 నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. ఇస్లాంబుల్లోని సౌదీ కాన్సులేట్ కు వెళ్లి పేపర్లు తీసుకుని తన టర్కిష్ పార్ట్నర్ ను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అప్పటి నుంచి ఆయన ఈ రోజు వరకు అడ్రస్ లేకుండా పోయాడు. అయితే 2021లో అమెరికా దీనిపై లోతుగా విచారణ జరిపి MBS ఆదేశాల మేరకు ఖషోగ్గీని హత్య చేశారని ఒక నివేదికలో పేర్కొన్నారు. దీంతో అప్పుడు వాషింగ్టన్ సౌదీ అధికారులపై ఆంక్షలు విధించింది. అయితే భవిష్యత్తులో కాబోయే సౌదీ క్రౌన్ ప్రిన్స్ ను టార్గెట్ చేయడంలో విఫలమైంది. అయితే మంగళవారం నాడు MBS వైట్ హౌస్ కు వచ్చి ట్రంప్ పక్కన ప్రశాంతంగా కూర్చున్నాడు. ఇక అమెరికా మీడియా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ను ఖషోగ్గీ హత్య గురించి ప్రశ్నించడం మొదలుపెట్టారు. దీంతో ట్రంప్ అసహనంతో ఊగిపోయాడు. సౌదీ అరేబియా ఖషోగ్గీ హత్యపై విచారణ జరిపింది, చేయాల్సిందల్లా చేసింది. ఖషోగ్గీ హత్య విచారకరమని కంటితుడుపు మాటలు మాట్లాడారు ట్రంప్. ఇంత జరుగుతున్న MBS పెదవి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. ఇక జమాల్ ఖషోగ్గీ విషయానికొస్తే సౌదీ అరేబియాకు చెందిన అల్ వతన్ పత్రిక ఎడిటర్. యెమెన్ పై దాడులను వ్యతిరేకిస్తూ ఆయన పత్రికలో పెద్ద ఎత్తున ఆర్టికల్స్ రాయడం మొదలుపెట్టాడు. అది సౌదీ రాజుకు నచ్చలేదు. అది కాకుండా ఆయన BBCతో పాటు CNN, అల్ జజీరా లాంటి ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇవ్వడం, సౌదీ రాజులపై వ్యతిరేకంగా మాట్లాడడం పెనుదుమారం రేపింది. దీంతో MBS ఖషోగ్గీని లేపేయాలని ఆదేశించాడన్న వార్తలొచ్చాయి. ఇక ట్రంప్ వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన తీరును చూస్తే గతంలో కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఢిల్లీలో సిక్కుల ఊచకోత గురించి ప్రస్తావిస్తూ అయ్యిందేదో అయిపోయింది అంటూ తేలికగా తీసిపారేశారు. ఇందిరాగాంధీ హత్య జరిగిన తర్వాత రాజధాని ఢిల్లీలో సుమారు 500 మంది సిక్కులను ఊచకోత కోశారు. ప్రస్తుతం ట్రంప్ కూడా ఖషోగ్గీ హత్యను తేలికగా తీసిపారేశారు. MBS ను వెనకేసుకొస్తూ ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతుంటాయని లైట్ గా తీసుకున్నారు. 2018లో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ కేసును CIA టేకప్ చేసి MBS స్వయంగా ఖషోగ్గీని హత్య చేయాలని ఆదేశించాడని ఒక నివేదికలో వెల్లడించింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఖషోగ్గీ సౌదీ నుంచి అమెరికాకు వచ్చి ఇక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. ఇక్కడ నుంచి జర్నలిస్ట్ గా వార్తలు రాసేవాడు. సరిగ్గా 7 సంవత్సరాల తర్వాత MBS అమెరికాకు రావడం, ట్రంప్ పక్కన కూర్చోవడం, మరోమారి కేసు గురించి ప్రస్తావనకు రావడం జరిగింది. అయితే ట్రంప్ ఖషోగ్గీ హత్యను లైట్ గా తీసుకుంటూ ఇలాంటివి జరుగుతుంటాయని తేలిగ్గా తీసిపారేశారు.
ఇదిలా ఉండగా అమెరికా పౌరుడైన జమాల్ ఖషోగ్గీ హత్య తర్వాత అమెరికాకు సౌదీ అరేబియాకు మధ్య సంబంధాలు దాదాపు తెగిపోయాయి. ఖషోగ్గీ హత్య గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. 2017లో ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ గా ఉన్నప్పటికీ 2025 నాటికి ఆయన ప్రకటనల్లో చాలా తేడా కనిపిస్తోంది. మీ ఇంటెలిజెన్స్ వర్గాలే ఎంబీఎస్ ఆదేశాల మేరకు ఖషోగ్గీ హత్య జరిగిందని చెబుతుంటే ఇప్పుడు మీరెందుకు మాట మారుస్తున్నారని నిలదీస్తే ఆయన వాషింగ్టన్ పోస్ట్ గురించి ప్రస్తావిస్తూ వివాదాస్పద కథనాలు ప్రచురించడంలో దిట్ట. తనకు పోస్ట్ అంటే ఇష్టం లేదు. తనతో పాటు ఇలా చాలా మంది ఆ పత్రికను పెద్దగా పట్టించుకోరని తేల్చి చెప్పారు. వివాదాస్పద వార్తలు రాసే పత్రిక ఆధారాలను పట్టుకుని దాని గురించి తనను ప్రశ్నిస్తారా అని నిలదీశారు. క్రౌన్ ప్రిన్స్ కి హత్య గురించి తెలియనే తెలియదని తేల్చి పారేశాడు ట్రంప్. ఇలాంటివి తరచూ జరుగుతుంటాయని ట్రంప్ తమ దేశ పౌరుడి హత్య గురించి మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఇదిలా ఉంటే ఒక రిపోర్టర్ గుచ్చి ఎంబీఎస్ ను ఖషోగ్గీ హత్య గురించి ప్రస్తావించడంతో ట్రంప్ కాస్త అసహనానికి గురయ్యాడు. ఏందయ్యా, మన దేశానికి వచ్చిన అతిథిని ఇలా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తారా అంటూ రిపోర్టర్ పై చిందులు వేశాడు. ఈ తతంగం జరుగుతున్నంతసేపు ఎంబీఎస్ మాత్రం ప్రశాంతంగా ఏమీ తెలియనట్టు నటించాడు. నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక ట్రంప్ లేచి ఇక చాలు, ఈ టాపిక్ ను వదిలేయండి అంటూ రిపోర్టర్లను కోరాడు. అంతే, ఓవల్లో మీడియా సమావేశం ముగిసిన తర్వాత సోషల్ మీడియాతో దీనిపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. హంతకుణ్ణి ట్రంప్ వెనకేసుకొస్తున్నాడని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ట్రంప్ గతంతో ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రౌన్ ప్రిన్స్ ను కాపాడినట్లు చెప్పిన ఇంటర్వ్యూ అంశాలను అమెరికాకు చెందిన ప్రసిద్ధ జర్నలిస్టు బాబు వుడ్ వార్డ్ తిరగదోడారు. ఈ కేసుకు సంబంధించి తాను జోక్యం చేసుకున్నానని ట్రంప్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి ప్రతి ఒక్క అంశం తనకు బాగా తెలుసని ఇంటర్వ్యూలో చెప్పారు. దీని గురించి వివరంగా చెప్పండని హోస్ట్ అడిగితే తానే ఎంబీఎస్ ను ప్రాణాలను కాపాడానని ట్రంప్ గతంలో చెప్పిన అంశాలను వుడ్వర్డ్ ట్వీట్ చేశారు. ఇక ప్రిన్స్ పక్కా బిజినెస్ మ్యాన్. ట్రంప్ కూడా బిజినెస్ మ్యాన్ అని తెలిసిందే. సౌదీ రాజ కుటుంబం అమెరికా రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. అలాగే ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నార్ కు చెందిన కంపెనీలో ఎంబీఎస్ కుమారుడు $2 బిలియన్ వరకు పెట్టుబడులు పెట్టాడట. అలాగే అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ట్రంప్ టవర్ లాంటిది జెద్దాలో ట్రంప్ ప్లాజా, ట్రంప్ టవర్ నిర్మించే ప్లాన్ లో ఉన్నాడట. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన మాస్టర్ సేల్స్ మ్యాన్. ఏదో చోట జర్నలిస్టు హత్యను ట్రంప్ పట్టించుకుంటాడా? తన బిజినెస్ డీల్స్ చక్కగా సాగితే చాలు. అందుకే సౌదీ క్రౌన్ ప్రిన్స్ కు వైట్ హౌస్ లో అతిథి మర్యాదలు దగ్గరుండి చూసుకున్నారు. ఎంబీఎస్ కి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈగ కూడా వాలకుండా జాగ్రత్త పడ్డారు ట్రంప్. అందుకే ఇంగ్లీష్ లో మనీ స్పీక్స్ అంటారు. ప్రస్తుతం వైట్ హౌస్ లో జరుగుతున్న తంతు కూడా ఇదే అని అమెరికా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.